ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ కనకదుర్గా మాతా శరణం. 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పురాణ వచనం అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ మేము తీసుకున్నాం. అంటే అన్ని పురాణాల నుంచి, అన్ని ఘట్టాల నుంచి ఒక్కొక్క ఘట్టం, అంటే భారతం, మహాభారతం, రామాయణం, భాగవతం అవన్నీ కలిపి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రోగ్రాం మేము స్టార్ట్ చేసాం. ఈరోజు భారతం గురించి, అంటే భారతం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎన్ని ఎపిసోడ్లు అయితే అన్ని ఎపిసోడ్లు కూడా భారతం అయిపోయిన తర్వాత మనం ఆలోచించి మళ్ళీ రామాయణం కానీ భాగవతం కానీ అట్లా ఆలోచించి చేద్దాం. ఇప్పుడైతే మహాభారతం గురించి మనం అనుకుందాం. ఈ మహాభారత కావ్యం ఇది అసలు భారతం అంటేనే, భారతం అనే పేరు వినగానే అంటే ఇక్కడ మరి మనం వివిధ రకాల కులాలను మనం మాట్లాడకూడదు, కానీ భారతం అనగానే అద్భుతమైనటువంటి భారతం అనేటటువంటి ఒక మాటని మన పూజ్యులు అయినటువంటి పూర్వీకులు మనకి ఆ భారతం అనే మాటలో ఉండేటటువంటి ఒక గొప్ప అర్థాన్ని మనకి చెప్పారు. అలాగే భక్తులందరూ కూడా ఈ భాగవతాన్ని, రామాయణాన్ని, అలాగే భారతాన్ని అందరూ ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఎన్నో సినిమాలు ఈ భారతం మీద, రామాయణాల మీద, అన్నిటి మీద వచ్చినాయి. అన్నీ కూడా అంటే భారతం అనేది ఎప్పుడు ఏం చేసినా చూడాలనే ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా తెలివి తీరదు. మహాభారతం ఘట్టంలో ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాలు అన్నీ కూడా హిట్ అయినాయి, సూపర్ హిట్ అయినాయి. అలాగే కావ్యాలు, నాటకాలు ఎన్నో వచ్చినాయి అన్నమాట. మహాభారతం యొక్క గొప్పతనం అది. సరే, మన పూర్వీకులు ఏమనేవారంటే ఆ మాట అనేవారు వాళ్ళు, తింటే గారెలు తినాలి, వింటే రామాయణం వినాలి అని అనేవారు. గారెలకి రామాయణానికి ఏమిటి సంబంధం అని చూస్తే ఎక్కడో ఒక పండితులు వారు చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు. గారెలు మనం మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, ముందు మనకు నచ్చిన వంటకం ఏం చేస్తాం? అసలు బాగా ఇష్టమైన వంటకాల్లో అన్ని మామూలు కూరలు అవి చేస్తాం అని, కానీ గారెలు ప్రశస్తమైన గారెలు మాత్రం తప్పకుండా చేస్తాం. ఎందుకంటే వాళ్ళని సంతృప్తిపరచడానికి అనమాట. అంచేత గారెలు అస్సలు అంటారు, ఆ గారెలు ఇలా తీసి ఇలా విడిచి అందులో నెయ్యి వేసుకుని ఒక చట్నీ, నచ్చినటువంటి చట్నీ అద్దుకుని తిని తర్వాత అన్నంతో చక్కగా గారెలు తింటే ఎంత అద్భుతమైన రుచి ఉంటుందో అంత అద్భుతమైనటువంటి మహాకావ్యం అన్నమాట ఈ మహాభారతం. ఈ మహాభారత కావ్యాన్ని చాలామంది రాశారు, కానీ మనం అంటే అన్నిటిలో కాకుండా కొన్ని విషయాలు అటు ఇటు కూడా మనకి ఇందులో ఘట్టాలు వస్తూ ఉంటాయి. అంచేత అది ఈవేళ ప్రారంభం చేస్తున్నాం. కాబట్టి ఇది ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి, ఏమిటి అనేటటువంటి విషయం మనం ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంటే ఈ మహాభారతం అనేది ఎక్కడి నుంచి రావాలి అంటే భీష్ముడి యొక్క చరిత్ర నుంచి రావాలా, లేకపోతే కౌరవులు, పాండవులు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేద్దామా, ఏం చేద్దాము అనేటటువంటి పాయింట్ మనం రేపు ఎపిసోడ్లో మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఎందుకంటే అంతకుముందు నుంచి చేస్తే ఎపిసోడ్లు చాలా అవుతాయి, కానీ అంతకుముందు నుంచి చేయకపోతే కొంతమంది తెలియని వాళ్ళకి తెలియదు. అంటే పాండురాజు యొక్క ఆయన ధర్మ పరిపాలన, అలాగే తరాల విదురుడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు ముగ్గురు అన్నదమ్ములు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని మనం అనుకున్నప్పుడు దాదాపు శంతనుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా. అక్కడి నుంచి ఆయన సత్యవతీదేవిని వివాహం చేసుకోవడం అక్కడి నుంచి రావాలా, లేకపోతే కౌరవులు, పాండవులు వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క అంటే ఆటపాటలు కానీ వాళ్ళ యొక్క అందులో దుర్యోధనుడు చిన్నప్పటి నుంచే క్రూరుడు. ఆ క్రూరత్వం భీముడి మీద ఎప్పుడూ అతను విల్లు ఎక్కిపెడుతూ ఉండేవాడు అనమాట. విల్లు అంటే గద. ఆ భీముడి గురించి అతను ఎప్పుడు కూడా చేసేవాడు. ఇదంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే జరిగింది. అది పెద్ద అయిన తర్వాత అది అన్నీ మన తర్వాత చాలా ఎపిసోడ్లు ఉన్నాయి, అందులో మనం మాట్లాడదాం. అయితే ఎప్పుడు ఏది చేసినా సరే ధర్మరాజు మాత్రం
పాండవుల్ని వారించేవాడు అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ధర్మబుద్ధి, న్యాయం, సత్యం, ఒకే మాట మీద నిలబడడం, ఇవన్నీ కూడా ధర్మరాజు పాండవులకి బోధించాడు. అయితే అక్కడ చూసుకుంటే ధృతరాష్ట్రుడు ఆయన కూడా ఈ చెప్పేవాడు కొడుక్కి, అంటే దుర్యోధనుడికి చెప్పేవాడు, నాయన మీరు అంతా కలిసి అన్నదమ్ముల్లో బ్రతకండి, మంచిగా ఉండండి, ఈ హస్తినాపురాన్ని చక్కటి మంచి పరిపాలన ఇవ్వండి ఆయన చెప్పేవాడు. కాకపోతే ఆయన మాట దుర్యోధనుడు పెడచెవిని పెట్టేవాడు అనమాట. పెడచెవిని పెట్టడం ఎక్కడి నుంచి వచ్చింది? అది మన వాళ్ళు భయపడుతూ అంటారు కదా, అది పుట్టినప్పటి నుంచి కూడా వచ్చింది అతనికి ఆ దుర్గుణం. ఎవరికి? ఈ దుర్యోధనుడికి. ఎవరి మాట వినకపోవడం, తల్లి సరే, తండ్రే కదా రాజు, తండ్రి మాట వినకపోవడం, ఇవన్నీ చాలా దుర్గుణాలతోటి అతను అలా పెరిగి 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 పెద్ద అయిన తర్వాత కూడా అతనితో పాటే ఆ దుర్మార్గం, ఆ ఆలోచనలు అవన్నీ కూడా పెరుగుతూ వచ్చినాయి అన్నమాట. పెరుగుతూ వచ్చినప్పుడు ఇటు పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, ధర్మబుద్ధితో ఉన్నారు. అన్నగారు గీటు దాటకుండా సత్యం ధర్మంతో పాలించుకుంటూ, అంటే పాలించుకోవడం అంటే నేను ఇంకా రాజ్యాల గురించి లోపలికి వెళ్ళట్లేదు, తర్వాత చాలా ఎపిసోడ్లు ఉన్నాయి, అందులో అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క ఎపిసోడ్లో రాజ్యంలో మన ఇతను ఉన్నాడు కదా దుర్యోధనుడు, ఈ దుర్యోధనుడి యొక్క క్రూరత్వం, అలాగే పాండవుల యొక్క మంచితనం, అలాగే పాండవుల యొక్క వెన్నుదన్నుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఇవన్నీ కూడా మనం అన్ని ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అయితే ఇది ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి, నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. అది మీకే వదిలేశాను. మొదటి నుంచి రావాలంటే మొదటి నుంచే వస్తాను, లేదంటే మధ్యలోంచి కౌరవ పాండవులు పెద్దవాళ్ళు అయిన దగ్గర నుంచి కురుక్షేత్ర యుద్ధం నుంచి స్టార్ట్ చేసేసి వెళ్ళిపోదామంటే మీ ఇష్టం. కానీ ఈ అభిప్రాయాన్ని మీకు వదులుతున్నాను, మీరు కామెంట్లో పెట్టండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. మరి ఈ విషయం మీద కామెంట్ చేయండి. దీని తర్వాత ఎపిసోడ్లో అసలు కథ మొదలవుతుంది. ఆ కథ ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటాను. నా దగ్గర ఒక ఆలోచన ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచనలో నేను ఉన్నాను. మీ యొక్క సూచనలు కూడా నేను తీసుకున్న తర్వాత ఒక మంచి అద్భుతమైనటువంటి ఈ మహాభారత కావ్యాన్ని అద్భుతమైనటువంటి ఈ మహాభారత కావ్యాన్ని ఎన్నో ఎపిసోడ్లుగా తీసుకెళ్ళి దీనివల్ల మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి, అంటే సత్యం, ధర్మం, అన్నగారి మాట విన్నటువంటి అన్నదమ్ములు ఎంత గొప్పగా ఉంటారనేటువంటిది పాండవులు వైపు అయితే ఎవరి భయం లేకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా చిన్నప్పటి నుంచి జులాయిగా తిరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఆ క్రూర బుద్ధి మానకుండా తిరిగినటువంటి దుర్యోధనుడు, అతని పాలన ఎలా ఉంది, ఆ రకంగా అన్నీ కూడా మనం సమూజ్జిగా ఆలోచించి దాని యొక్క ఫస్ట్ ఎపిసోడ్ను ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం. ఇది ఉపోద్ఘాతం మాత్రమే ఈరోజుది. ఫస్ట్ ఎపిసోడు రేపటి నుంచి ప్రారంభిస్తాను మీరు ప్రతి ఎపిసోడ్ చూడండి, ఆ లింక్ చూస్తేనే మీకు ఎప్పుడు ఏదైంది అంటే చాలామంది మహాభారతం చెప్పారు, చాలామంది మహానుభావులు, పండితులు అందులో చెప్పారు. అంటే నాకు కూడా అందులో చాలా ప్రవేశం ఉంది, అంచేత నేను కూడా కొంతవరకు సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉంది. నెమ్మదిగా ఒక్కొక్క ఎపిసోడ్ అలా తీసుకెళ్ళి చాలా ఎపిసోడ్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఆ ఎపిసోడ్లన్నీ చూసి నాకు ఎప్పటికప్పుడు నాకు సూచనలు ఇస్తూ ఉంటే నేను మీ సూచనల ప్రకారంగా నడుచుకుంటాను. ఈ 99 టీవీలో ఈ అద్భుతమైనటువంటి భక్తి ఛానల్ అన్నమాట. ఇది 99 టీవీలోనే భక్తి ఛానల్. ఈ భక్తి ఛానల్ని మీరు ప్రోత్సహించి, ఈ భక్తి ఛానల్లోనూ ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తర్వాత అన్నీ ఒకటిగా వస్తాయి. ఇది కాకుండా పూజ ఎలా చేయాలి, భక్తి ఛానల్ అంటే పూజ గురించే కదా, పూజ ఎలా చేయాలి, భక్తి ఎలా చేయాలి, పూజ ఎలా చేయాలి, పరమాత్మకు పూజకి ఎలాగా అంకితం చేయాలి, ఇవన్నీ కూడా నెమ్మదిగా అన్నీ చేస్తూ ఉంటాను. మీరు నా మీద కొంచెం దృష్టి పెట్టి నేను చేసే ప్రతి ఎపిసోడ్కి ఆదరించి చక్కగా అందరూ మీరు మీ సలహాలే ముఖ్యంగా తీసుకుంటాను, తీసుకుని చేస్తాను. మరి తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం.
ఆ ఎపిసోడ్లో మీకు కంప్లీట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనేది మీ అభిప్రాయం, నా అభిప్రాయం రెండు చూసి ఎక్కడి నుంచి టాలీ చేద్దాం ముందు, తర్వాత ఎక్కడి నుంచి చేయాలనే పాయింట్ మీద మనం ముందుకు వెళ్దాం. నమస్తే, మరి సెలవు.